హర్ముజ్ పై కొత్త ప్లాన్ కు ఇరాన్ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్ అమెరికా షిప్స్ పై నిషేధం విధించింది. అయితే టోల్ సిస్టమ్ పై మిగిలిన దేశాల షిప్లు రవాణాకు అనుమతి ఇచ్చింది. కొన్ని దేశాలపై పరిమిత ఆంక్షలు విధించింది. అయితే టోల్ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ చర్యలను అడ్డుకుంటామంటున్నారు. హర్ముజ్ పై కొత్త ప్లాన్ కు ఇరాన్ ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్ అమెరికా షిప్లపై నిషేధం విధించింది. టోల్ సిస్టమ్ పై మిగిలిన దేశాల షిప్లు రవాణాకు అనుమతి ఇచ్చింది. కొన్ని దేశాలపై పరిమిత ఆంక్షలు విధించింది. అయితే టోల్ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ఇరాన్ చర్యలను అడ్డుకుంటామంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, టోల్ వసూలు చేస్తే ఊరుకోబోమంటూ ట్రంప్ ఒకవైపున హెచ్చరిస్తా ఉన్నారు, మరొక వైపున ఇరాన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? నవీన్, మొత్తానికైతే ఇది రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య ఈ యొక్క యుద్ధం మరింత ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఇరాన్ పార్లమెంట్ కి చెందినటువంటి నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఈ హర్ముజ్ మేనేజ్మెంట్ ప్లాన్ ని ఆమోదించింది. దీని ద్వారా ఈ వ్యూహాత్మక జలసంధి పైన తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఇరాన్ భావిస్తుంది. ఈ ప్లాన్ లో భద్రత, పర్యావరణ రక్షణతో పాటు ఆర్థికపరమైనటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య నడుస్తున్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో ఇరాన్ అత్యంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ కి చెందినటువంటి నౌకలు మాత్రమే కాకుండా ఆ దేశాల జెండాతో ఉన్నటువంటి వాణిజ్య నౌకలను కూడా హర్ముజ్ గుండా వెళ్లకుండా నిషేధించింది. తమ దేశంపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా శత్రు దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. అయితే మిగిలిన దేశాల నౌకల రవాణాకు సంబంధించి ఇరాన్ లో ఈ టోల్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ఈ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌక ఇరాన్ నిర్ణయించినటువంటి సుమారు 19 కోట్ల రూపాయల నిర్దిష్ట రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టోల్ ఫీజును ఇరాన్ జాతీయ కరెన్సీ అయినటువంటి రియల్ లోనే చెల్లించాలనే నిబంధన కూడా విధించింది. అందువల్ల తన కరెన్సీ విలువను పెంచుకోవాలని ఇరాన్ చూస్తూ ఉంది. ఇక టోల్ చెల్లించి ఇరాన్ నిబంధనలకు లోబడి నచ్చే నౌకలకు తాము రక్షణ కల్పిస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగతా దేశాలను ఇరాన్ 2 రకాలుగా విభజిస్తుందని చెప్పొచ్చు. ఏవైతే మిత్రపక్ష దేశాలుగా, స్నేహపూర్వక దేశాలుగా ఉన్నటువంటి భారత్, రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలకు ఈ నౌకలకు సులభతరమైనటువంటి అనుమతులు ఇచ్చింది. ఉదాహరణకి భారత్ కి అవసరమైనటువంటి ఎల్పిజి చమురు నౌకలకు ఇరాన్ ఇప్పటికే ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఇరాన్ పై ఏకపక్షంగా ఆంక్షలు విధించినటువంటి దేశాల నౌకల పైన పరిమితమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. అంటే వారు కఠినమైనటువంటి తనిఖీలకు లోనవటమే కాకుండా ఎక్కువ టోల్ విధించడానికి చెల్లించాల్సి రావచ్చు. అయితే ప్రపంచ చమురులో 20% ఈ మార్గం ఉండే వెళ్తుంది కాబట్టి టోల్ సిస్టమ్ వల్ల చమురు ధరలు అయితే స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నాయి. అమెరికా ఈ చర్యను అంతర్జాతీయ నౌకాయాన చట్టాల ఉల్లంఘనగా పరిగణిస్తుంది. అవసరమైతే సైనిక బలగాల కాన్వాయ్తో, ఎస్కార్ట్తో నౌకలు పంపిస్తామని హెచ్చరిస్తోంది. భారత్ తో ఇరాన్ దౌత్యపరంగా మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల మన చమురు సరఫరాకు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు, కానీ ధరల పెరుగుదలపై మాత్రం ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే దీనివల్ల మరోపక్క ఈ హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక మార్గమైన సమయంలో ట్రంప్ మళ్ళీ రాయబారం కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క వాళ్ళపైన ఆంక్షలు విధిస్తూనే మరోపక్క యుద్ధాన్ని నివారించడానికి ఆర్థిక స్థిరత్వం కోసం మధ్యవర్తుల ద్వారా ఇరాన్ కు స్పష్టమైన సందేశం పంపినట్లుగా కూడా సమాచారం. మరి ఈ నేపథ్యంలో ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఖతార్, ఒమన్, ఐరోపా దేశాల ద్వారా
ట్రంప్ ఈ రాయబారాలు జరుపుతున్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఈ యొక్క ఇరాన్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుందని కూడా చూడాలి. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలమైతే మొత్తంగా కూడా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు తొలగిపోయి సముద్రాలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ ట్రంప్ రాయబారం పార్టీని ఇరాన్ ఏ విధంగా చూస్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.